దేవుడు మనకిచ్చిన జీవిత కాలాన్ని లెక్క కడుతున్నాడు. మనకిచ్చిన ప్రతిదీ కూడా ఈ రోజుకి దేవుడు లెక్క కడుతున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో పాపాలు పరిపూర్ణం చేసుకోవడానికి మనిషి ప్రయత్న పడుతున్నాడు తప్ప దేవుని పని చెయ్యాలి, చేసిన పాపాలని కడుక్కోవాలి అన్న ఆలోచన మనిషికి లేదండి. ఈరోజు మనిషి అభివృద్ధి పొందుతున్నాడు, టెక్నాలజీ రంగంలో అభివృద్ధి పొందుతున్నాడు, శాస్త్రపరంగా అభివృద్ధి పొందుతున్నాడు, లోకజ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నాడు, దానితో పాటు పాపంలో అభివృద్ధి పొందుతున్నాడు. కానీ దైవ జ్ఞానంలో మాత్రం మనిషి ఎప్పటికీ అభివృద్ధి పొందలేకపోతున్నాడండి. ఈ సృష్టి వెనక, ఈ విశ్వం వెనక దేవుడు ఉన్నాడన్న సంగతిని ఎన్ని సాక్ష్యాలను దేవుడు పెట్టినా మనిషి గ్రహించలేకపోతున్నాడు. నెబుకద్నెజరుకు పుట్టిన కుమారుడైన అతను ఎలాగైతే త్రాసులో తక్కువైపోయాడో ఈ రోజున్న ప్రపంచ మానవులందరూ కూడా త్రాసులో తక్కువైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకిచ్చిన వాటికి సమానమైన పని ఎప్పుడైతే చేస్తామో అప్పుడే త్రాసులో మనం సమానం అవుతాం.